Okay, very good morning, students. In today's class, we will discuss about stability of the governor, effort of a governor, and power of a governor. సో నిన్న 3 టర్మ్స్ మనం డిస్కస్ చేసాము. ఫస్ట్ ఏంటంటే సెన్సిటివిటీ అనే టర్మ్ ఒకటి డిఫైన్ చేసాము. సెన్సిటివిటీ అంటే అంటే చేంజ్ ఆఫ్ స్పీడ్ అనేది ఒకవేళ గవర్నర్లో ఉంటే సో మన గవర్నర్ ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. సో చేంజ్ ఆఫ్ స్పీడ్ ఏదైనా స్పీడ్ వేరియేషన్ ఉంటే దానికి తగ్గట్టుగా స్లీవ్ మూమెంట్ని కంట్రోల్ చేయడం. దాన్ని సో ఇఫ్ ఎ గవర్నర్ ఈజ్ చేంజెస్ స్లీవ్ మూమెంట్ ర్యాపిడ్లీ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ హైలీ సెన్సిటివ్. సో ఒక గవర్నర్ స్లీవ్ని ఫాస్ట్ చేంజ్ ఆఫ్ స్పీడ్ అంటే ఎంతో కొంత స్పీడ్లో చేంజ్ వస్తే వెంటనే స్లీవ్ని మూవ్ చేస్తే దాన్ని మనం సెన్సిటివిటీ ఆఫ్ ద గవర్నర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి హంటింగ్ అనే టర్మ్ డిఫైన్ చేస్తాం. హంటింగ్ అంటే ఏంటంటే సపోజ్ మీరు గవర్నర్ ఒక పర్టికులర్ స్పీడ్ దగ్గర ఆపరేట్ అవ్వాలనుకుంటున్నారు. సపోజ్ ఒమేగా మీన్. సో ఒకవేళ మీకు లోడ్లో వేరియేషన్ వచ్చింది. సపోజ్ లోడ్ డిక్రీజ్ అయింది. లోడ్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది? సో యువర్ స్పీడ్ ఆఫ్ ద గవర్నర్ విల్ ఇంక్రీజ్. సో స్పీడ్ ఆఫ్ ద గవర్నర్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ స్పీడ్ ఆఫ్ ద గవర్నర్ ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి మనం? ఫ్యూయల్ అనేది కట్ చేయాలి. సో ఒకవేళ మీరు కట్ చేసిన ఫ్యూయల్ అనేది ఈ ఒమేగా మీన్ కన్నా తక్కువ జనరేట్ చేసేలాగా ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ ఒమేగా మీన్ కన్నా ఈ స్పీడ్ తగ్గిపోతుంది. ఇలాగే ఏంటంటే గవర్నర్ అనేది హైలీ సెన్సిటివ్ అవ్వడం వల్ల ఒక మీన్ స్పీడ్ దగ్గర అది ఆపరేట్ అవ్వలేకపోతుంది. సో ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దీన్ని ఏమంటారంటే హంటింగ్ అంటారు. సో ఒక పర్టికులర్ స్పీడ్ దగ్గర మనకి అది సమ్ మీన్ స్పీడ్ దగ్గర అది ఉండకుండా, డిజిగ్నేటెడ్ స్పీడ్ దగ్గర ఉండకుండా, ఒకవేళ లోడ్ వేరియేషన్స్ బట్టి ఫ్యూయల్లో ఉన్న వేరియేషన్స్కి సప్లై ఆఫ్ ఫ్యూయల్ చేంజ్ అవుతూ ఒకవేళ ఒమేగా మీన్ దగ్గర అది కాన్స్టెంట్గా ఉండలేకపోతే దాన్ని ఆ ప్రాసెస్ కంటిన్యూగా అవుతూ ఉంటుంది. ఒమేగా మీన్ దగ్గర ఉండదు, ఒకసారి పైకి వెళ్తుంది, ఒకసారి కిందకి వస్తూ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఈ ప్రాసెస్ని ఏమంటారంటే హంటింగ్ అంటారు. సో నెక్స్ట్ ఇంకొక టర్మ్ డిఫైన్ చేసాం, ఐసోక్రోనిజం అని చెప్పాము. ఐసోక్రోనిజం అంటే మీ గవర్నర్ కాన్ఫిగరేషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఫర్ ఎవ్రీ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద గవర్నర్ కాన్ఫిగరేషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ సేమ్ ఈక్విలిబ్రియం స్పీడ్, సో ఒకటే ఈక్విలిబ్రియం స్పీడ్ ఉంది గవర్నర్కి, సో దాన్ని ఏమంటారంటే ఐసోక్రోనిజం అంటారు. అంటే మీరు మినిమం రేడియస్ దగ్గర అండ్ మాక్సిమం రేడియస్ దగ్గర ఒకటే స్పీడ్ ఉండాలి గవర్నర్కి. ఏ కాన్ఫిగరేషన్ దగ్గర ఒకటే స్పీడ్ ఉంటే దాన్ని ఐసోక్రోనిజం అంటారు. సో నెక్స్ట్ ఈ క్లాస్లో ఫస్ట్ స్టెబిలిటీ ఆఫ్ ఈ గవర్నర్ గురించి డిస్కస్ చేస్తాము. సో సపోజ్ ఇది గవర్నర్ యాక్సిస్, సంథింగ్ ఇవి ఆర్మ్స్ అనుకోండి, అప్పర్ ఆర్మ్స్, ఇవి ఏమో లోవర్ ఆర్మ్స్. సో స్టెబిలిటీ అని ఎప్పుడు అంటామంటే సపోజ్ ఒక పర్టికులర్ రేడియస్ ఉంది. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న రేడియస్ సపోజ్ ఆర్ అనుకోండి. అంటే ఒక పర్టికులర్ రేడియస్ దగ్గర ఫర్ వన్ పర్టికులర్ రేడియస్ ఒక స్పీడ్ దగ్గర ఒక అంటే సపోజ్ మనకి ఇది రొటేట్ అవుతుంది, సమ్ ఒమేగా తోటి గవర్నర్ రొటేట్ అవుతుంది. సో ఫర్ వన్ పర్టికులర్ స్పీడ్ అంటే ఒక ఒమేగా దగ్గర ఓన్లీ వన్ రేడియస్ మాత్రమే ఉండాలి. అంటే ఒమేగా దగ్గర ఓన్లీ ఆర్ మాత్రమే ఉండాలి. అంతేగాని మీకు సేమ్ స్పీడ్ ఒమేగా దగ్గర మేబీ ఆర్ వేరీ అవుతూ ఉంది, సపోజ్ ఇదర్ ఇది ఇటు కానీ మూవ్ అయింది అనుకో, అది అన్స్టేబుల్ కండిషన్ అనమాట. అంటే ఒక పర్టికులర్ స్పీడ్ దగ్గర ఒక రేడియస్ మాత్రమే ఉండాలి, అది స్టేబుల్ కండిషన్ అంటే. సో మీరు సంథింగ్ ఎంతో కొంత సమ్ డిస్టర్బెన్స్ ఇచ్చారు దీనికి, ఇది మళ్ళీ ఏమవ్వాలంటే మళ్ళీ వెనక్కి ఇక్కడికి వచ్చేయాలి. కానీ అలా రాకుండా ఇది అవుట్వర్డ్ కానీ లేదంటే ఇన్వర్డ్ కానీ మూవ్ అయిపోతే దాన్ని అన్స్టేబుల్ గవర్నర్ అంటారు. సో ఈవెన్ దో యు ఆర్ గివింగ్ ఏ స్మాల్ డిస్టర్బెన్స్,
ద గవర్నర్ షుడ్ ట్రై టు రీచ్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. సో దాన్ని ఏమంటారంటే అలా వచ్చిందని స్టేబుల్ గవర్నర్ అంటారు. సో ఒకవేళ మీరు ఇనీషియల్ సమ్ డిస్టర్బెన్స్, స్మాల్ డిస్టర్బెన్స్ ఇచ్చినా సరే, ఒకవేళ అది మీకు ఈ పర్టికులర్ రేడియస్ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి, సపోజ్ ఇక్కడికి వచ్చేసింది ఫ్లై బాల్స్, సో దాన్ని ఏమంటారు అన్స్టేబుల్ కండిషన్ అంటారు, అన్స్టేబిలిటీ ఆఫ్ ది గవర్నర్. అంటే ఒక పర్టికులర్ రేడియస్, సారీ, ఒక పర్టికులర్ స్పీడ్ ఆఫ్ ద గవర్నర్ దగ్గర మనకు ఓన్లీ ఒక రేడియస్ ఆఫ్ రొటేషన్ మాత్రమే ఉండాలి, ఆ రేడియస్ ఆఫ్ రొటేషన్ చేంజ్ అవ్వకుండా ఉండాలి. సో ఇక్కడ a governor is said to be stable if it brings the speed of the engine to the required value and there is no much hunting. సో ఎక్కువ హంటింగ్ ఉండకూడదు. అంటే ఒమేగా మీన్ దగ్గర, అంటే ఇప్పుడు ఒమేగా మీన్ దగ్గర మనకి ఆపరేట్ అవుతుంది గవర్నర్, సో ఆ ఒమేగా మీన్ దగ్గరే ఉండాలి, అంటే ఒక పర్టికులర్ రేడియస్ దగ్గర మాత్రమే ఉండాలి అది. అంతేగాని ఈ రేడియస్ చేంజ్ అయిందంటే ఆటోమేటిక్గా మీ ఒమేగా కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అలాగా హంటింగ్ లేకుండా, ఒకవేళ మనకి ఒక పర్టికులర్ ఒమేగా దగ్గర ఒక పర్టికులర్ రేడియస్ మాత్రమే, ఒక పర్టికులర్ కాన్ఫిగరేషన్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటారు అంటే స్టెబిలిటీ అంటారు. సో ద masses ఆక్యుపై ఏ డెఫినెట్ మోషన్ ఫర్ ఈచ్ స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్ విత్ ఇన్ ద వర్కింగ్ రేంజ్. సో విత్ ఇన్ ద వర్కింగ్ రేంజ్లో మనకి ఏంటంటే ఒక పర్టికులర్ స్పీడ్ దగ్గర ఒక పర్టికులర్ రేడియస్ మాత్రమే ఉండాలి, అంతేగాని ఒక పర్టికులర్ స్పీడ్ దగ్గర రేడియస్ ఆఫ్ ద ఫ్లై బాల్స్ అనేవి చేంజ్ అవ్వకూడదు. అలా ఉంటే దాన్ని మనం స్టేబుల్గా ఉందని చెప్తాం ఆ గవర్నర్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎఫెక్ట్ ఆఫ్ ఏ గవర్నర్. సో ఇది జాగ్రత్త వినండి, ఎందుకంటే దీని మీద కొన్ని ఎక్స్ప్రెషన్స్ డెరైవ్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ఏ గవర్నర్? సో ద ఎఫెక్ట్ ఆఫ్ ఏ గవర్నర్ ఈజ్ ద మెయిన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్లీవ్ టు రైజ్ ఆర్ లోవర్ ఫర్ ఎ గివెన్ చేంజ్ ఆఫ్ స్పీడ్. సపోజ్ ఒక గవర్నర్ లో సమ్ స్పీడ్ వేరియేషన్ వచ్చింది, ఆ స్పీడ్ వేరియేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా మనం స్లీవ్ ఏం చేయాలి, వీ షుడ్ మూవ్ దట్ స్లీవ్ అకార్డింగ్ టు ద ఫ్యూయల్ సప్లై టు ది ఇంజిన్. సో మనం ఏంటంటే స్పీడ్ లో వేరియేషన్ వచ్చింది, సో ఇఫ్ దేర్ ఈస్ సమ్ స్పీడ్ వేరియేషన్, సో మనం ఏం చేయాలంటే వీ షుడ్ మూవ్ స్లీవ్. సో స్పీడ్ వేరియేషన్ అంటే ఫ్యూయల్, సో ఇది స్లీవ్ మూవ్ చేయాలంటే వీ షుడ్ అప్లై సమ్ ఫోర్స్ ఆన్ ఇట్. We should apply some force on it, some force on the sleeve. సో ఇప్పుడు స్పీడ్ వేరియేషన్ వచ్చినప్పుడు ఫ్యూయల్ యొక్క కన్సంప్షన్ కూడా చేంజ్ అవ్వాలి, కాబట్టి మనం ఏంటంటే స్లీవ్ని మూవ్ చేయాలి. సో స్లీవ్ మీద ఏదైతే మీ ఫోర్స్ యాక్ట్ అవుతుందో దాన్ని ఏమంటారంటే ఎఫెక్ట్ ఆఫ్ ఏ గవర్నర్ అంటారు. సో ఎఫెక్ట్ ఆఫ్ ఏ గవర్నర్ అంటే మీరు స్లీవ్ మూవ్ చేయడానికి దాని మీద ఎంత మీన్ ఫోర్స్ అప్లై చేస్తున్నారో, ఎయిదర్ యూ కెన్ రైజ్ ద స్లీవ్ ఆర్ ఎయిదర్ యూ కెన్ లోవర్ ద స్లీవ్. సో ఏదన్నా సరే అప్వర్డ్ మూవ్ చేయండి లేదా డౌన్వర్డ్ మూవ్ చేయండి, అలా మూవ్ చేయడానికి మనకి ఎంతైతే మీన్ ఫోర్స్ అవసరం అవుతుందో దాన్ని ఎఫెక్ట్ ఆఫ్ ఏ గవర్నర్ అంటారు. సో లెట్ us కన్సిడర్ ఏ స్లీవ్ ఎట్ ఎ పర్టికులర్ స్పీడ్. సపోజ్ చూడండి, ఇనీషియల్గా స్లీవ్ ఎక్కడ ఉంది అంటే, నేను మొత్తం గవర్నర్ డయాగ్రామ్ డ్రా చేయట్లేదు, సో ఇది గవర్నర్ యాక్సిస్కి అటాచ్ అయ్యి ఈ స్లీవ్ ఉందని తీసుకోండి. సో స్లీవ్ ఈ ఒక పర్టికులర్ స్పీడ్ దగ్గర ఎక్కడ ఉంది స్లీవ్. సో ఇప్పుడు ఇది ఫస్ట్ పొజిషన్ అనుకోండి, ఒక పర్టికులర్ స్పీడ్ ద స్లీవ్ ఈజ్ ఎట్ లొకేషన్ 1. సో ఒకవేళ నెక్స్ట్ ఏమైందంటే ఇప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది, ఒక పర్టికులర్ స్పీడ్ దగ్గర మాత్రం ఉంది అంటే మీరు ఆ స్లీవ్ని ఏం మూవ్ చేయట్లేదు. సో ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ స్లీవ్ ఈజ్ 0 ఎట్ దట్ స్పీడ్, ఎందుకంటే ఒక పర్టికులర్ కాన్ఫిగరేషన్ దగ్గర మనకి స్లీవ్ అనేది ఉంది. సో అంటే ఇండైరెక్ట్ గా దీన్ని మనం ఏం మూవ్ చేయట్లేదు. సో రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్లీవ్ ఈజ్ 0. సో ఒక పర్టికులర్ స్పీడ్ దగ్గర నేను మాట్లాడుతున్నాను అంటే. సో కాకపోతే ఎప్పుడైతే ఒకవేళ ఇఫ్ స్పీడ్ ఇంక్రీజెస్, సో ఇప్పుడు ఆ పర్టికులర్ స్పీడ్ దగ్గర ఉంది, సో ఫస్ట్ పొజిషన్ 1 దగ్గర ఉంది స్లీవ్, సో ఇక్కడ ఏంటి ఎటువంటి ఫోర్స్ స్లీవ్ మీద యాక్ట్ అవ్వట్లేదు. ఒకవేళ దీని మీద ఒకవేళ గవర్నర్ స్పీడ్ ఇంక్రీజ్ అయింది, ఇఫ్ స్పీడ్ ఇంక్రీజెస్, సో స్పీడ్ ఇంక్రీజ్ అయితే ఏమవ్వాలి,
స్లీవ్ అనేది అప్వర్డ్ మూవ్ అవ్వాలి. స్లీవ్ మూవ్ అప్వర్డ్స్, స్లీవ్ పైకి మూవ్ అవ్వాలి. ఇలా పైకి మూవ్ అవ్వాలి. సో ఇలా పైకి మూవ్ అవ్వాలి అంటే వీ షుడ్ అప్లై సమ్ ఫోర్స్. దీని మీద సమ్ ఫోర్స్ అప్లై చేస్తేనే మనకి అది మూవ్ అవుతుంది కదా స్లీవ్ అనేది. సో ఎప్పుడైతే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందో, సో ఆ స్పీడ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం స్లీవ్ని మూవ్ చేయాలి. సో ఈ స్లీవ్ మూవ్ చేయడానికి మనకి ఎంతైతే ఫోర్స్ అవసరం అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఇక్కడ ఫోర్స్ ఎంత ఉంది, అట్ ఇనీషియల్ లొకేషన్ ద ఫోర్స్ ఇస్ 0. ఎందుకంటే మనం ఇనీషియల్గా స్లీవ్ మీద ఎటువంటి ఫోర్స్ అప్లై చేయట్లేదు. కానీ స్పీడ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మనం అప్పుడు స్లీవ్ని మూవ్ చేయాలి. ఎందుకంటే ఫ్యూయల్ అనేది తగ్గించాలి కదా. సో అందుకు స్లీవ్ పైకి మూవ్ అవ్వాలి. సో స్లీవ్ పైకి మూవ్ అవ్వాలి అంటే మనకి దీని మీద సమ్ ఫోర్స్ అప్లై చేయాలి. సపోజ్ ఈ లొకేషన్ నుంచి, ఈ ఫస్ట్ పొజిషన్ నుంచి ఈ సెకండ్ పొజిషన్కి రావడానికి నేను ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నానంటే 0 నుంచి ఈ వరకు మనకి వేరీ అవుతుంది దాని మీద ఉన్న ఫోర్స్. అంటే 0 నుంచి ఈ వరకు కూడా మనం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది స్లీవ్ మీద ఫోర్స్. అప్పుడు సెకండ్ పొజిషన్కి రీచ్ అయింది, ఒక పర్టికులర్ స్పీడ్ వరకు వచ్చి అక్కడ ఆగింది. ఎందుకంటే ఆ పర్టికులర్ స్పీడ్ దగ్గర మనకి ఇప్పుడు గవర్నర్ రొటేట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్కి రావడానికి నేను ఈ స్లీవ్ మీద సమ్ ఫోర్స్ అప్లై చేశాను గ్రాడ్యువల్గా. అది ఎంత అంటే 0 to E. సో వెనెవర్ స్లీవ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు సెకండ్ పొజిషన్, సో ఫోర్స్ అనేది మనం ఎక్సెప్ట్ చేయాలి. ఫోర్స్ ఈజ్ మస్ట్ బి ఎక్సెప్టెడ్ ఆన్ ద స్లీవ్ విచ్ టెన్స్ టు మూవ్ ఇట్. అంటే మనం స్పీడ్లో వేరియేషన్ వచ్చిందంటే స్లీవ్ని మూవ్ చేయాలి. సో ఇప్పుడు స్లీవ్ మూవ్ చేయడానికి సమ్ ఫోర్స్ అప్లై చేయాలి. సో ఇనీషియల్గా ఫ్రమ్ 0 దగ్గర నుంచి స్లీవ్ మీద ఉన్న ఫోర్స్ ఈ సెకండ్ పొజిషన్కి రీచ్ అయ్యేసరికి ఎంత ఫోర్స్ అప్లై చేస్తానంటే నేను సెకండ్ ఫోర్స్ వరకు కూడా రీచ్ అవడానికి ఈ అనే ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఈ అనేది ఫోర్స్. సో 0 నుంచి ఈ వరకు కూడా ఫోర్స్ అనేది వేరీ అవుతుంది. సో ఇప్పుడు సో force acting on that sleeve increases from 0 to E వాల్యూ మనకి స్లీవ్ మీద ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు మీన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్లీవ్ అంటే సో 0 to E వేరీ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకు మీన్ ఫోర్స్ అన్నాము అంటే ఇనీషియల్ మీన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 plus E/2 విచ్ గివ్స్ E/2. సో ఇప్పుడు స్పీడ్లో ఉన్న వేరియేషన్ బట్టి డ్యూ టు స్పీడ్ వేరియేషన్ మనకి స్లీవ్ మీద సమ్ ఫోర్స్ అప్లై చేయాలి. మనం అప్లై చేస్తున్న ఫోర్స్ అనేది ఇనీషియల్గా ఫస్ట్ లొకేషన్ దగ్గర 0 ఉంది. సో మనం ఆ ఫస్ట్ పొజిషన్ దగ్గర నుంచి సెకండ్ పొజిషన్కి మనం మూవ్ చేయడానికి మనకి సమ్ ఫోర్స్ అనేది అవసరం అవుతుంది. సో అప్పుడు అది 0 to E అనే ఫోర్స్ అవసరం అవుతుంది. అంటే 0 నుంచి ఈ వరకు ఇంక్రీజ్ అవుతుంది ఫోర్స్. 0 to E ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది స్లీవ్ మీద. సో ఇప్పుడు మీన్ ఫోర్స్ అంటే 0 plus E/2. సో ఇప్పుడు ఎఫర్ట్ అంటే ఏంటి, మీన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్లీవ్ అంటే E/2 అవుతుంది. సో మీన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద స్లీవ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫర్ట్ ఆఫ్ ద గవర్నర్. దాన్ని ఎఫర్ట్ ఆఫ్ ద గవర్నర్ అంటారు. ఎంత ఫోర్స్ అనేది మనం స్లీవ్ మీద అప్లై చేస్తున్నాం, మీన్ ఫోర్స్ క్యాపిటల్ E/2. సో ఇప్పుడు డిఫరెంట్ గవర్నర్స్ ఉన్నాయి కదా మనకి. సపోజ్ పాటర్ గవర్నర్ ఉంది, అలాగే విల్సన్ హార్ట్నెల్, అలాగే హార్ట్నెల్ గవర్నర్స్ ఉంది. అంటే ఈ ఒక పర్టికులర్ గవర్నర్కి ఎంత ఎఫర్ట్ అనేది ఉంటుంది, అంటే ఎంత ఫోర్స్ అనేది మనం స్లీవ్ మీద అప్లై చేయాలి, ఫస్ట్ అది కనుక్కుందాం. సో ఫస్ట్ మనం ఎఫర్ట్ ఆఫ్ ద గవర్నర్, ఈ ఎఫర్ట్ అనేది ఫస్ట్ పాటర్ గవర్నర్కి కనుక్కుందాం. ఎఫర్ట్ ఆఫ్ ద పాటర్ గవర్నర్. సో ఎఫర్ట్ అంటే E/2 వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. ఎఫర్ట్ ఆఫ్ ద పాటర్ గవర్నర్.
సో పాటర్ గవర్నర్లో మనం ఆల్రెడీ ఒక రిలేషన్ అనేది మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము. సో ఇన్ పాటర్ గవర్నర్ we already derived a formula omega square is equal to 1 by mh 2mg plus capital Mg plus or minus f 1 plus k divided by small 2. సో ఇప్పుడు ఒమేగా స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 బై ఎంహెచ్ 2mg ప్లస్ ఎంజీ ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ ఇంటూ 1 ప్లస్ కే. ఇది ఆల్రెడీ పాటర్ గవర్నర్లో మనం ఆల్రెడీ ఇది డెరైవ్ చేసాం. పాటర్ గవర్నర్లో ఇది ఆల్రెడీ మనం డెరైవ్ చేసాం. సో ఇక్కడ నుంచి ఈ ఫార్ములా నుంచి మనం ఏం చేస్తామంటే ఎఫెక్ట్ ఆఫ్ ఎ గవర్నర్ అంటే E/2 వాల్యూ అనేది మనం కనుక్కుంటాం. సో సపోజ్ ఫ్రిక్షన్ అనేది 0 అనుకోండి. సో ఇఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇఫ్ ఫ్రిక్షన్ ఈజ్ 0, సో ఫ్రిక్షన్ 0 అవుతుంది అంటే సో మనకి పైన ఉన్న ఎక్స్ప్రెషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎంహెచ్ ఈక్వల్ టు 2mg ప్లస్ క్యాపిటల్ ఎంజీ. ఎందుకంటే ఈ ఫ్రిక్షన్ ఆల్రెడీ 0 అయిపోయింది. సో ఇంకా ఇంటూ 1 ప్లస్ కే డివైడెడ్ బై 2. సో ఇక్కడ నుంచి ఫ్రిక్షన్ 0 అయితే మనకి అది ఫార్ములా. సో ఇక్కడ నుంచి హెచ్ వాల్యూ అనేది రాస్తాం చూడండి. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు, సో హెచ్ ఎక్కడికి వెళ్తుంది? ఒమేగా స్క్వేర్ ఎక్కడికి వస్తుంది. ఓకేనా? హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఒమేగా స్క్వేర్ 2mg ప్లస్ క్యాపిటల్ ఎంజీ 1 ప్లస్ కే డివైడెడ్ బై 2. సో ఇప్పుడు హెచ్ వాల్యూ అంటే ఏమొస్తుంది? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2mg ప్లస్ క్యాపిటల్ ఎంజీ 1 ప్లస్ కే డివైడెడ్ బై 2m ఒమేగా స్క్వేర్. సో దిస్ ఈస్ ద హైట్ ఆఫ్ ద గవర్నర్ ఎట్ వన్ పర్టికులర్ స్పీడ్ ఒమేగా. సో ఇది ఏంటంటే దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? హైట్ ఆఫ్ ద పాటర్ గవర్నర్. హైట్ ఆఫ్ ద పాటర్ గవర్నర్ ఎట్ స్పీడ్ ఒమేగా. సో మనకి మేబీ లోడ్ వేరియేషన్స్ వచ్చింది అంటే మనకి స్పీడ్ కూడా వేరీ అవుతుంది కదా. అంటే ఇప్పుడు మనం ఎఫెక్ట్ చెప్తున్నాం అంటే స్పీడ్ వేరియేషన్ వచ్చింది. స్పీడ్ వేరియేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? స్లీవ్ని మూవ్ చేయాలి. సో సపోజ్ ఇనీషియల్గా ఒమేగా స్పీడ్ ఉంది కదా, ఈ ఒమేగా స్పీడ్ అనేది సపోజ్ ఇనీషియల్ స్పీడ్ అనుకోండి. సో నెక్స్ట్ ఈ ఒమేగా నుంచి స్పీడ్ వేరీ అవుతుంది గవర్నర్ ఎక్కడ వరకు అంటే సపోజ్ ఒమేగా ప్లస్ సి ఒమేగా, ఈ ఫ్రాక్షన్ అనేది వేరీ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు? 1 ప్లస్ సి ఒమేగా. అంటే ఇది యాక్చువల్లీ ఇనీషియల్ స్పీడ్ ఆఫ్ ద గవర్నర్. సపోజ్ ఇఫ్ దట్ స్పీడ్ ఆఫ్ ద గవర్నర్ ఇంక్రీజెస్ బై ఎ ఫ్యాక్టర్ సి ఒమేగా. సో సి ఒమేగా అంత స్పీడ్ అనేది సపోజ్ గవర్నర్లో ఇంక్రీజ్ అవుతుంది. సో ఇనీషియల్గా ఒమేగా ఉంది, దానికంటే సి ఒమేగా స్పీడ్ ఇంక్రీజ్ అయింది. సో హియర్ సి ఇస్ ద ఫ్యాక్టర్. ఓకే. సో ఇప్పుడు ఎట్ పర్టికులర్ ఒమేగా, సో ఎట్ పర్టికులర్ ఒమేగా 1 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా, ఇది ఇనీషియల్ స్పీడ్. ఓకేనా? ఇది ఇనీషియల్ స్పీడ్. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే మనకి గవర్నర్ అనేది గవర్నర్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫైనల్ స్పీడ్ అనుకోండి, ఇది ఫైనల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ టు అది ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఒమేగా ప్లస్ సి ఒమేగా. సి ఒమేగా ఇంత రేడియన్స్ పర్ సెకండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒమేగా 2 అంటే ఏం రాయొచ్చు? 1 ప్లస్ సి ఇంటూ ఒమేగా. సి ఈజ్ ద ఫ్యాక్టర్ హియర్. అంటే సపోజ్
20 ఆర్పిఎం అనేది ఉంది ఒమేగా 1 సపోజ్ రేడియన్స్ పర్ సెకండ్. సో సమ్ 10% ఇంక్రీజ్ అవుతుందని తీసుకోండి. 10% అంటే ఎంత? అప్పుడు ఒమేగా 2 ఎంత అవుతుంది? 22 రేడియన్స్ పర్ సెకండ్ అవుతుంది, అంతే కదా. అంటే ఇక్కడ సి అంటే ఎంత? 10% మాట. అంటే అంత ఫ్యాక్టర్ ఆఫ్ ద ఇనీషియల్ స్పీడ్ అది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒక పర్టికులర్ స్పీడ్ దగ్గర హైట్ మనం ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా, ఈ పైన మనం ఒక పర్టికులర్ ఒమేగా దగ్గర హైట్కి ఒక రిలేషన్ రాసాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2mg ప్లస్ క్యాపిటల్ ఎంజీ 1+k/2m ఒమేగా స్క్వేర్. సో అది ఒక ఇనీషియల్గా ఉన్న స్పీడ్ దగ్గర హైట్ ఆఫ్ ద గవర్నర్. సో హైట్ ఆఫ్ ద పోటర్ గవర్నర్ at particular speed, that is omega 1 is equal to omega is equal to 2mg plus capital mg to 1+k divided by 2m omega square. So this is the height of the governor at initial speed, that is omega. So omega దగ్గర ఉన్న వాటర్ గవర్నర్ యొక్క హైట్ ఎంత అంటే ఇంత వాల్యూ. సో ఇప్పుడు ఏమవుతుంది? స్పీడ్ ఆఫ్ ద గవర్నర్ ఇంక్రీజెస్ ఇఫ్ స్పీడ్ ఇంక్రీజెస్. ఇప్పుడు స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం ఏం చేయాలి? ఇఫ్ స్పీడ్ ఇంక్రీజెస్ బై ఎన్ అమౌంట్ సి ఒమేగా స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇది ఫైనల్ స్పీడ్ అవుతుంది. ఒమేగా 2 ఈజ్ ఈక్వల్ 1+c ఇంటూ ఒమేగా. సో ఇప్పుడు ఎంత స్పీడ్ వరకు అది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు, స్పీడ్ ఇంక్రీజెస్, వీ నీడ్ టు మూవ్ స్లీవ్. సో స్లీవ్ మీద ఇంత ఒమేగాకి రీచ్ అవ్వడానికి మనం ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం? 0 నుంచి ఈ వరకు కూడా అప్లై చేస్తున్నాం. సో అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందంటే మీరు స్లీవ్ని మూవ్ చేయాలి. స్లీవ్ మీద ఎంత ఫోర్స్ మ్యాక్సిమం అప్లై చేస్తున్నాం, అది ఒమేగా 2 వరకు, ఒమేగా 2కి రీచ్ అవ్వడానికి అంటే ఈ స్లీవ్ని ఎంత మూవ్ చేస్తున్నాం అంటే ఆఫ్టర్ అప్లయింగ్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద స్లీవ్. So force applied on the sleeve to move the configuration of the governor from omega to omega plus c omega. అంటే ఒమేగా నుంచి ఒమేగా ప్లస్ సి ఒమేగా వరకు, ఐ మీన్ ఆ పొజిషన్ వరకు గవర్నర్ రావడానికి ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం అంటే గవర్నర్ మీద హెచ్ఈ అనే ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు హైట్ ఆఫ్ ద గవర్నర్ అంటే ఇక్కడ ఏమవుతుంది? సపోజ్ సో ఫోర్స్ ఆన్ ద స్లీవ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ సపోజ్ ఫోర్స్ ఆన్ ద సో అంటే ఈ అనే ఫోర్స్ ఇంక్రీజ్ అవుతుంది కదా. ఫోర్స్ ఆన్ ద స్లీవ్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు ఎంజీ ప్లస్ ఈ. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ మనకి ఈ ఎంజీ అనేది యాక్చువల్గా స్లీవ్ మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్. మనం డెరివేషన్ చేసినప్పుడు ఈ క్యాపిటల్ ఎంజీ అంటే స్లీవ్ మీద ఉన్న ఫోర్స్, ఇది స్లీవ్ యొక్క వెయిట్. సో ఇప్పుడు ఆ ఫోర్స్ ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుందంటే క్యాపిటల్ ఎంజీ ప్లస్ ఈ వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు హైట్ ఆఫ్ ద గవర్నర్ ఏమవుతుంది? హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2mg ప్లస్ క్యాపిటల్ ఎంజీ ప్లస్ 1+k/, సారీ ఇక్కడ ఈ ఎంజీ అనేది ఎంజీ ప్లస్ ఈ వరకు ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే సెకండ్ స్పీడ్కి వస్తుంది కదా.
ఎంజీ ప్లస్ ఈ, ఎందుకంటే ఇనీషియల్గా ఎంజీ అనే ఫోర్స్ ఉంది, కానీ ఈ ఇనీషియల్ ఒమేగా నుంచి ఈ 1 + ఈ ఇంటూ ఒమేగా వరకు రీచ్ అవ్వడానికి ఈ అనే ఎక్స్ట్రాగా ఇంత ఫోర్స్ అనేది మనం స్లీవ్ మీద అప్లై చేస్తున్నాం, ఇంటూ 1 + k డివైడెడ్ బై 2m ఒమేగా స్క్వేర్. సో ఇప్పుడు ఫర్ వెరీ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఇన్ స్పీడ్, అంటే ఫర్ వెరీ small fraction of the increase in speed. సో అంటే ఇండైరెక్ట్ గా మనం ఇప్పుడు 2/1 చేసామంటే, సో ఇది ఫస్ట్ ఒమేగా దగ్గర, ఇదేమో సెకండ్ ఒమేగా దగ్గర హైట్. సో 2/1 చేద్దాం. సో ఫర్ వెరీ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద స్పీడ్ అన్నానంటే, సో మీ హైట్ ఆఫ్ ద గవర్నర్ అంతగా ఇది ఏం వేరీ అవ్వట్లేదు. సో ఇది ఆల్మోస్ట్ ఏంటంటే రెండు వాల్యూస్ కూడా సో ఫర్ వెరీ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద స్పీడ్, సో తక్కువ చాలా స్మాల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అయింది. సో అప్పుడు మీ హైట్ పెద్దగా చేంజ్ అవ్వట్లేదు. సో ఇప్పుడు 2/1 చేశానంటే ఇప్పుడు h/h ఐ మీన్ అప్రాక్సిమేట్గా 1కి దగ్గరగా ఉంటుంది. సో 2/1, సో 2/1 ఈజ్ ఈక్వల్ టు ఇంప్లైస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమొస్తుందంటే, ఇక్కడ చూడండి రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది, ఈ వాల్యూ ఉంది కదా 2mg + mg + e ఇంటూ 1 + k / 2m ఒమేగా స్క్వేర్. ఇక్కడ ఏముంది, ఇది డినామినేటర్లో వస్తుంది, 2mg + క్యాపిటల్ mg ఇంటూ 1 + k అనేది మనకి అది డినామినేటర్లో వస్తుంది. సో ఇప్పుడు 2mg + క్యాపిటల్ mg + e ఇంటూ 1 + k, సారీ ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను, ఇక్కడ చూడండి, ఇక్కడ 2m ఒమేగా స్క్వేర్ వేసాను, కానీ ఇక్కడ ఒమేగా కాదు కదా స్పీడ్, ఎంత 1 + c ఒమేగా. సో సెకండ్ స్పీడ్ ఎంత అంటే 1 + c ఇంటూ ఒమేగా కదా, అది యాక్చువల్లీ మనం ఇక్కడ ఒమేగా ప్లేస్లో 1 + c ఒమేగా అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. సో 1 + c ఒమేగా హోల్ స్క్వేర్. సో ఇప్పుడు 2mg + క్యాపిటల్ mg + e ఇంటూ 1 + k డివైడెడ్ బై 2 ఇంటూ m ఇంటూ 1 + c² వస్తుంది ఒమేగా స్క్వేర్. సో రెండాటికి కూడా ఐ మీన్ స్క్వేర్ ఉంది కదా, రెండు టైమ్స్కి కూడా డివైడెడ్ బై 2mg + క్యాపిటల్ mg ప్లస్, సారీ ఇంకా ఏ ఉండదు కదా, ఇనీషియల్గా మనం ఎటువంటి ఐ మీన్ ఎఫర్ట్ లేదు, ఏ ఫోర్స్ అప్లై చేయట్లేదు. సో ఇనీషియల్గా mg మాత్రమే ఉంటుంది. సో mg 1 + k డివైడెడ్ బై 2m ఒమేగా స్క్వేర్. ఇక్కడ కొన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి చూడండి, ఇక్కడ ఉన్న 2, ఇక్కడ 2, ఇక్కడ స్మాల్ m, ఇక్కడ స్మాల్ m, అండ్ ఇక్కడ ఉన్న ఒమేగా స్క్వేర్, ఇక్కడ ఉన్న ఒమేగా స్క్వేర్. సో ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాం అంటే ఎఫెక్ట్ వాల్యూ కనుక్కోవాలి కదా. ఈ మనం ఎఫెక్ట్ అంటే ఏం చెప్పాం,
E/2 అని చెప్పాను. సో E/2 కనుక్కోవాలంటే నేను ఇక్కడ నుంచి ఈ వాల్యూ కనుక్కుంటాను. సో E/2 అనేది వస్తుంది కదా, అందుకే ఇది మనం చేస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎలా రీప్లేస్ అవుతుందంటే, సో ఇక్కడ 1+c² ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇటు సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. సో 1+c² by 1 is equal to 2mg plus capital MG plus EF 1 plus sorry E కదా ఇది 1 plus k divided by 2mg plus capital MG 1 plus k. ఇది మనకి రిలేషన్ వచ్చింది. సో ఇప్పుడు ఇది ఇంకా సింప్లిఫై ఎలా చేస్తామంటే, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ -1 చేయండి. సో 1 ప్లస్ 2mg plus capital MG plus E into 1 plus k divided by 2mg plus capital MG 1 plus k. సో ఇక్కడ -1 అలాగే 1 plus c² by 1 minus 1. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే 2mg plus capital MG plus E into 1 plus k minus 2mg minus mg 1 plus k. ఇది ఒక రిలేషన్ డివైడెడ్ బై 2mg plus capital MG into 1 plus k. ఇప్పుడు ఇక్కడ చేస్తే 1 plus c² అంటే 1² plus c² plus 2c. సో మీరు ఒకవేళ ఎల్సిఎం చేస్తే ఇది వస్తుంది. ఇక్కడ ఏమన్నా టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయో లేదు చూడండి ఒకసారి. 2mg minus 2mg క్యాన్సిల్ అయిపోతాయి. Okay, if c² is very as c² is very small quantity, యూజువల్లీ నెగ్లెక్టెడ్. సో యూజువల్గా మనం c² అనేది చాలా చిన్న వాల్యూ, సో నెగ్లెక్ట్ చేస్తాము. సో అబోవ్ ఎక్స్ప్రెషన్ ఎలా రీప్లేస్ అవుతుందంటే, సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, 1 plus k మొత్తం సపోజ్ ఒక టర్మ్ అనుకోండి. ఫస్ట్ ఏంటంటే క్యాపిటల్ MG ఇంటూ 1 plus k అదొక టర్మ్, అలాగే ప్లస్ E ఇంటూ 1 plus k అదొక టర్మ్, మైనస్ MG ఇంటూ 1 plus k డివైడెడ్ బై 2mg ప్లస్ క్యాపిటల్ MG ఇంటూ 1 plus k ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ c² నెగ్లెక్ట్ చేస్తాం కదా, సో ఇట్ టెన్స్ టు 0. ఇక్కడ 1 ఉంది, +1 ఉంది, ఇక్కడ ఏమో -1, అది 0. సో అంటే ఇక్కడ 2c వస్తుంది ఇటు సైడ్. ఇక్కడ మళ్ళీ ఇంకా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ MG 1 plus k ఉంది, ఇక్కడేమో -MG 1 plus k ఉంది, అవి క్యాన్సిల్. ఇప్పుడు ఈ అంటే ఏమొస్తుందంటే, ఇక్కడ నుంచి మనకి ఈ వాల్యూ కావాలి కదా, ఈ ఇంటూ 1 plus k డివైడెడ్ బై 2mg ప్లస్ క్యాపిటల్ MG 1 plus k ఈజ్ ఈక్వల్ 2c వస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ వాల్యూ ఎలా రాస్తున్నామంటే 2c ఇంటూ 2mg ప్లస్ క్యాపిటల్ MG 1 plus k డివైడెడ్ బై 1 plus k. ఇది యాక్చువల్లీ ఎఫెక్ట్ వచ్చింది ఇక్కడ. సో ఎఫెక్ట్ కాదు, ఎఫెక్ట్ అంటే ఏంటి, మనకి E/2 కదా, ఈ వాల్యూ వచ్చింది ఇక్కడికి.
సో ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2c ఇంటూ 1 ప్లస్ కే ఇంటూ 2mg ప్లస్ క్యాపిటల్ ఎంజీ 1 ప్లస్ కే. సో ఇప్పుడు బట్ ఎఫెక్ట్ ఆఫ్ ఎ గవర్నర్ ఇస్ E/2. ఇక్కడ ఆల్రెడీ 2 ఇక్కడ ఉంది కదా, ఇది ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి. అప్పుడు ఎఫెక్ట్ ఆఫ్ ద పాటర్ గవర్నర్ వస్తుంది. సో ద ఎఫెక్ట్ ఆఫ్ ద పాటర్ గవర్నర్ ఈజ్ E/2 is equal to ఇక్కడ z ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది కదా. సో ఇప్పుడు అది కామన్ తీసేస్తే cg/1 ప్లస్ కే ఇంటూ 2m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ 1 ప్లస్ కే. జీ బయట కామన్ తీస్తాము. సో ఇప్పుడు దిస్ ఇస్ ఎఫెక్ట్ ఆఫ్ ద పాటర్ గవర్నర్ వెన్ అవర్ ఫ్రిక్షన్ ఈస్ నెగ్లెక్టెడ్. సో ఇప్పుడు మేబీ మనకి కే వాల్యూ 1 అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. కే వాల్యూ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ, కే ఈజ్ ఈక్వల్ టు tan బీటా బై tan ఆల్ఫా. ఇఫ్ కే వాల్యూ ఎప్పుడు ఈక్వల్ ఎప్పుడు 1 అవుతుంది, బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అవుతున్నప్పుడు కదా. ఇఫ్ కే ఈజ్ ఈక్వల్ టు tan బీటా బై tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ అప్పుడు మనకి ఎఫెక్ట్ ఏమవుతుందంటే E/2 ఈజ్ ఈక్వల్ టు cg ఇంటూ 1 ప్లస్ 1 వస్తుంది. ఇక్కడ పైన ఏమో 2m ప్లస్ m ఇంటూ 1 ప్లస్ 1. సో పైన చూడండి 2 కామన్ తీయచ్చు, కింద 2 ఆల్రెడీ ఉంది. సో అక్కడ నుంచి ఎఫెక్ట్ అంటే ఏమవుతుంది, E/2 ఈజ్ ఈక్వల్ టు cg టు 2m ప్లస్ క్యాపిటల్ 2m. ఇక్కడ నుంచి మనకి 2 క్యాన్సిల్ అయిపోతుంది పైన. సో m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ cg వస్తుంది. సో m ప్లస్ క్యాపిటల్ M ఇంటూ cg ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద గవర్నర్ వెన్ ఎవర్ k ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇఫ్ friction is equal to 0 and k is equal to 1, effect of the Potter governor is E/2 is equal to small m అంటే mass of the fly ball, capital M mass of the sleeve into ఎంత ఫ్రాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది స్పీడ్, అది ఇంటూ z వాల్యూ. దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద Potter governor whenever f is equal to 0 and k is equal to 1. సో మేబీ మనం ఫ్రిక్షన్ కన్సిడర్ చేయొచ్చు కదా. సో ఇఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్, అప్పుడు ఎఫెక్ట్ ఏమవుతుందంటే, సో మనం ఇక్కడ ఈ టర్మ్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ట్రాగా ఫ్రిక్షన్ టర్మ్ అనేది యాడ్ అవుతుంది. ఇఫ్ ఫ్రిక్షన్ ఆఫ్ ద స్లీవ్ ఈజ్ కన్సిడర్డ్, సో అప్పుడు ఎఫెక్ట్ E/2 ఈజ్ ఈక్వల్ టు స్మాల్ mg ప్లస్ క్యాపిటల్ mg ప్లస్ ఎఫ్. అంటే ఇప్పుడు z యాక్చువల్ బయట ఉంది, కానీ ఫ్రిక్షన్ టర్మ్ ఉంటే మనకు బయట కామన్ రాదు ఇది, ఓకేనా. c ఇంటూ c. ఇఫ్ ఫ్రిక్షన్ ఆఫ్ ద స్లీవ్ ఈజ్ కన్సిడర్డ్, ద ఎఫెక్ట్ ఆఫ్ ద పాటర్ గవర్నర్ ఈజ్ small mg plus capital MG plus f into c, where c is the fraction of the increase in speed. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ వాట్ గవర్నర్లో ఏమవుతుంది, వాట్ గవర్నర్లో మనకి స్లీవ్ మాస్ ఎంత, 0 కదా. సో ఫర్ వాట్ గవర్నర్, సో ఇది పాటర్ గవర్నర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎఫర్ట్ గురించి. ఫర్ వాట్ గవర్నర్, సో మాస్ ఆఫ్ ద స్లీవ్, సో మాస్ ఆఫ్ ద స్లీవ్ m ఈజ్ ఈక్వల్ టు 0, m 0 అవుతుంది. సో అక్కడ నుంచి E/2 అంటే ఏమొస్తుంది, సో ఎఫెక్ట్ ఆఫ్ ద గవర్నర్ ఇన్ వాట్ గవర్నర్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ m 0 అయిపోతుంది. m 0 అయిపోతుంది అంటే స్మాల్ m ఇంటూ cg.
దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద వాట్ గవర్నర్. సో కొన్నిసార్లు ఏం చేస్తారంటే మనకి కొన్ని టెక్స్ట్ బుక్స్లో అది కొంతమంది లిటరేచర్ పరంగా ఎఫెక్ట్ని ఎలా డిఫైన్ చేశారంటే ఎఫెక్ట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు అప్లైడ్ ఫర్ 1% చేంజ్ ఇన్ స్పీడ్. ఓకే, sometimes effort is defined as the force required to be applied for 1% చేంజ్ ఇన్ స్పీడ్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో కానీ కొంతమంది కానీ ఎఫెక్ట్ అంటే ఏమంటారంటే, సో ఒకవేళ 1% చేంజ్ ఆఫ్ స్పీడ్ జరగడానికి ఎంతైతే నేను ఫోర్స్ అప్లై చేస్తున్నానో దాన్ని మనం ఎఫెక్ట్ అని చెప్పారు. సో ఈ కేసులో ఎఫెక్ట్ అంటే ఏమవుతుంది, ఎఫెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ k ఈజ్ ఈక్వల్ టు 1, f ఈజ్ ఈక్వల్ టు 0. ఆ కేసులో చూడండి ఎఫెక్ట్ అంటే ఏంటి, m+m ఇంటూ cg. కానీ c వాల్యూ ఎంత ఇక్కడ 1%. అంటే సో 1% చేంజ్ ఇన్ స్పీడ్ అంటే ఎంత చేంజ్ అయినట్టు 0.01 ఫ్రాక్షన్ అవుతుంది ఇది. సో ఇప్పుడు ఎఫెక్ట్ అంటే ఏమవుతుంది, m+M ఇంటూ cg కదా ఫార్ములా. సో ఇప్పుడు m+M ఇంటూ 0.01 ఇంటూ z. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎఫెక్ట్ని అలా డిఫైన్ చేశారు, అంటే 1% చేంజ్ ఇన్ స్పీడ్, అంత 1% స్పీడ్ చేంజ్ అవ్వడానికి నేను ఎంత ఫోర్స్ అనేది, మనం ఎంత మీన్ ఫోర్స్ అనేది అప్లై చేయాలి గవర్నర్ మీద, పోర్టర్ గవర్నర్ మీద. దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద పోర్టర్ గవర్నర్ వెన్ ఎవర్ ఎఫెక్ట్ 1% చేంజ్ ఇన్ స్పీడ్ ఈస్ దేర్. సో పోర్టర్ గవర్నర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ లాస్ట్లో ఉన్నది హార్ట్నెల్ గవర్నర్. ఇది ఫాస్ట్గానే అయిపోతుంది. సో హార్ట్నెల్ గవర్నర్లో ఇప్పుడు మనం మళ్ళీ ఎఫెక్ట్ అన్నాము అంటే ఈ వాల్యూ కనుక్కోవాలి, అక్కడ నుంచి E/2 వాల్యూ అంటే ఎఫెక్ట్ అవుతుంది. సో అంటే E/2 అనేది మనకి అది మీన్ ఫోర్స్. అంత మీన్ ఫోర్స్ నేను ఒకవేళ స్లీవ్ మీద అప్లై చేస్తే అది 1 ఒమేగా నుంచి సమ్ 1+e ఒమేగాకి వెళ్తుంది. ఇది 2-3 స్టెప్స్లో అయిపోద్ది ఇది. సో ఎఫెక్ట్ ఆఫ్ ది హార్ట్నెల్ గవర్నర్. సో హార్ట్నెల్ గవర్నర్లో మనం ఆల్రెడీ ఒక రిలేషన్ ఆల్రెడీ ఉంది. ఇన్ ఏ హార్ట్నెల్ గవర్నర్ m into r into omega square into a is equal to half into capital Mg plus fs into small b. ఇది ఆల్రెడీ ఫస్ట్. సో ఫర్ ఎట్ ఏ పర్టికులర్ ఒమేగా, హార్ట్నెల్ గవర్నర్లో ఇది ఆల్రెడీ మనం డెరైవ్ చేసాము, మీరు కావాలంటే ఒకసారి రిఫర్ చేసుకోవచ్చు తర్వాత. సో అట్ పర్టికులర్ స్పీడ్ ఒమేగా దగ్గర ఈ రిలేషన్ అనేది ఉంటుంది, m into r into, మీరు మొమెంట్స్ ఈక్వేషన్ రాస్తారు కదా, సో మొమెంట్ అబౌట్ ఫల్క్రమ్ పాయింట్ అని చెప్పి రాస్తారు, ఫల్క్రమ్ పాయింట్ ఏ అనేది. సో అక్కడ రాసాం. సో అక్కడ నుంచి ఈ మొమెంట్ ఈక్వేషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఎట్ అనదర్ స్పీడ్, సో అనదర్ స్పీడ్ సపోజ్ ఆ స్పీడ్ అనేది సపోజ్ 1+c into ఒమేగా, ఇది నెక్స్ట్ స్పీడ్ అనుకోండి. ఇక్కడ ఇప్పుడు రిలేషన్ ఏమవుతుంది, m into r into ఒమేగా ప్లేస్లో ఏమొస్తుంది 1+c ఒమేగా. సో 1+c ఒమేగా స్క్వేర్ అంటే ఏమొస్తుంది 1+c² into ఒమేగా స్క్వేర్. సో ఇక్కడ 1+c² into ఒమేగా స్క్వేర్ వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ½ into క్యాపిటల్ Mg ప్లస్ ఇక్కడ ఎక్స్ట్రాగా ఏమొస్తుంది అంటే ఈ స్పీడ్ నుంచి ఈ స్పీడ్కి మనకి ఆ లొకేషన్కి మనకి స్లీవ్ అనేది మూవ్ అవ్వాలంటే దీని మీద మనం ఈ అనే ఫోర్స్ అప్లై చేయాలి. సో ఈ ఫోర్స్ ఈజ్ అప్లైడ్.
సో అంటే ఇప్పుడు స్లీవ్ మీద ఉన్న ఫోర్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఎంజీ ప్లస్ ఈ ప్లస్ స్ప్రింగ్ ఫోర్స్ ఇంటూ బి. సో ఇది సెకండ్ పొజిషన్లో. సో ఇప్పుడు సపోజ్ 3 బై, ఇది ఆల్రెడీ సపోజ్ ఇది 3 అనుకుంటున్నాను, ఇదేమో సపోజ్ 4 అనుకుంటున్నాను. సో 3/4 లేదంటే ఓకే 4/3 చేద్దాం. సో 4/3. సో 4/3 అంటే మనకి ఇక్కడ m ఇంటూ r ఇంటూ 1 ప్లస్ సి స్క్వేర్ ఒమేగా స్క్వేర్ డివైడెడ్ బై m ఇంటూ r ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ, ఇక్కడ ఏ ఉంటుంది, ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యాపిటల్ ఎంజీ ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ఎస్ ఇంటూ పి డివైడ్ బై హాఫ్ ఇంటూ క్యాపిటల్ ఎంజీ ప్లస్ ఎఫ్ఎస్ ఇంటూ బి. ఇక్కడ కొన్ని టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, ఒకసారి చూడండి. సో ఎమ్ క్యాన్సిల్, ఆర్ క్యాన్సిల్, ఒమేగా స్క్వేర్ క్యాన్సిల్, ఏ క్యాన్సిల్, ఇక్కడ హాఫ్ క్యాన్సిల్, ఇక్కడ బి అండ్ ఇక్కడ బి క్యాన్సిల్. సో ఇంకా అల్టిమేట్గా మనకి ఏమొస్తుందంటే, సో 1 ప్లస్ సి స్క్వేర్ బై 1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎంజీ ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ఎస్ బై క్యాపిటల్ ఎంజీ ప్లస్ ఎఫ్ఎస్. మనం E/2 వాల్యూ కనుక్కోవాలి, అంటే ఈ వాల్యూ కనుక్కోవాలి కదా. సో అందుకోసం ఇందాక ఎలాగైతే -1 చేసామో సేమ్ ఇక్కడ కూడా అలాగే చేద్దాం. సో ఇది ఎంజీ ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ఎస్ డివైడ్ బై ఎంజీ ప్లస్ ఎఫ్ఎస్ -1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సి స్క్వేర్ బై 1 -1. సో రెండు బోత్ సైడ్స్ -1 చేసాం. సో ద ఈక్వేషన్ విల్ నాట్ బి డిస్టర్బ్. ఇప్పుడు ఎంజీ ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ఎస్, ఇప్పుడు ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంజీ ప్లస్ మైనస్ ఎంఎస్ మైనస్ ఎఫ్ఎస్. ఎంజీ మైనస్ ఎఫ్ డివైడ్ బై క్యాపిటల్ ఎంజీ ప్లస్ ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇందాకలాగే 1 స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2c మైనస్ 1 డివైడెడ్ బై 1. సో ఇప్పుడు సి స్క్వేర్ యూజువల్లీ నెగ్లెక్టెడ్. సో ఇక్కడ ఏమన్నా టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయో ఒకసారి చూడండి. సో ఇక్కడ క్యాపిటల్ ఎంజీ ప్లస్, ఇది ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ అంతనే, ఇక్కడ మైనస్ ఎఫ్ఎస్ కదా. ప్లస్ ఎఫ్ఎస్ మైనస్ ఎఫ్ఎస్ క్యాన్సిల్. సో సి స్క్వేర్ ఈజ్ యూజువల్లీ నెగ్లెక్టెడ్, సి స్క్వేర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0. సో ఇంకా ఈ +1 ఈ -1 క్యాన్సిల్. సో ఇది అలాగా ఇప్పుడు సి స్క్వేర్ 0 అయిపోతుంది. సో అల్టిమేట్గా ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందంటే ఈ బై ఎంజీ ప్లస్ ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు సమ్, ఇక్కడ 2c వచ్చింది. ఇక్కడ నుంచి మన ఎఫెక్ట్ అంటే ఏంటి, E/2 కదా. E/2 ఈజ్ ఈక్వల్ టు సి E/2 ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ క్యాపిటల్ ఎంజీ ప్లస్ ఎఫ్ఎస్. సో దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద Hartnell governor. This is the effect of the Hartnell governor. సో ఎఫెక్ట్ అంటే ఎంత ఫోర్స్ అనేది మీరు స్లీవ్ మీద అప్లై చేస్తున్నారు. సో ఇప్పుడు
అంటే ఒమేగా నుంచి 1+c ఇంటూ ఒమేగాకి మనకి ఈ స్పీడ్ వేరియేషన్ జరిగేటప్పుడు ఐ మీన్ స్లీవ్ అనేది మూవ్ అవ్వాలి కదా, అది అది ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి మూవ్ అవ్వాలంటే హార్ట్నల్ గవర్నర్లో ఇంత ఫోర్స్ సి ఇంటూ క్యాపిటల్ ఎంజీ ప్లస్ ఎఫ్ఎస్, ఇంత ఫోర్స్ అనేది మనం ఆ స్లీవ్ మీద అప్లై చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎఫెక్ట్ ఆఫ్ ద గవర్నర్, హార్ట్నల్ గవర్నర్. సో మెయిన్ మిగతా గవర్నర్స్ అక్కర్లేదులే, జస్ట్ ఈ రెండు నేర్చుకోండి చాలు. సో నెక్స్ట్ క్లాస్లో అంటే నెక్స్ట్ మండే ఉంటుంది కదా, సో మీకు ఇక్కడ వరకు అయిన అన్ని కాన్సెప్ట్స్ మీద కూడా మండే ఒక ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో మొత్తం నోట్స్లు పీడిఎఫ్స్ అవన్నీ పెట్టాను కదా, అవన్నీ ఒకసారి చూసి చదువుకోండి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాకపోతే ఎక్కువ థియరీ మీద ఉంటాయి క్వశ్చన్స్. ఓకేనా, మంచిగా మార్కులు రావాలి అందరికీ. ఇంచుమించు ఒక 30 మార్క్స్కి అయితే అందరికీ కూడా 20 దాటాలి. సో అలా చదవండి, ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఇదేం కొత్తగా మనం ఏమి బాగా థింక్ చేసేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకే ఒక ప్రొసీజర్, ఈక్విలిబ్రియం ఆఫ్ ద లింక్, అంతే. అది వస్తే అయిపోయినట్టే మొత్తం, ఈ యూనిట్ మొత్తం అంతే. సో దాంట్లో కొన్ని టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ టర్మ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఈ సెన్సిటివ్నెస్, ఈ ఐసోక్రోనిజం, హంటింగ్, ఎఫెక్ట్ ఆఫ్ ఎ గవర్నర్, వీటి మీద చాలా క్వశ్చన్స్, థియరిటికల్ క్వశ్చన్స్ చాలా ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్లో వచ్చాయి. అండ్ మీకు ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ రాసినా సరే మ్యాక్సిమం అక్కడ అడిగే అన్ని కూడా థియరీ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. దాంట్లో గవర్నర్స్ కూడా ఉంది యూనిట్, ఓకేనా, సిలబస్లో. సో ఈ లాస్ట్లో ఉన్న టర్మ్స్ మీద కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. వాట్ ఈస్ సెన్సిటివిటీ, వాట్ ఈస్ ఐసోక్రోనిజం, వాట్ ఈస్ స్టెబిలిటీ, వాట్ ఈస్ ఎఫెక్ట్ ఆఫ్ అ గవర్నర్, అండ్ వాట్ ఈస్ ఎ పవర్ ఆఫ్ ఎ గవర్నర్ నెక్స్ట్ చెప్తాము. నెక్స్ట్ ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే కంట్రోలింగ్ ఫోర్స్. కంట్రోలింగ్ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ గవర్నర్. సో అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ వరకు కూడా మీరు కంప్లీట్గా నేర్చుకోండి. మీకు ఎగ్జామ్ అయితే నేను పెడతాను. సో మీరు అందరూ కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, 20 అబోవ్ తెచ్చుకోవాలి అందరు. ఓకేనా, థ్యాంక్ యూ. అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి.